నల్గొండ జిల్లా కృష్ణారాయపల్లె నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతుందని, భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల భూసేకరణలో భూములు పోగొట్టుకున్న వారి కుటుంబాలలో వారికి ఉద్యోగం ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇన్నేళ్ల పాటు నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేకుండా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, ఈ విషయం ప్రభుత్వానికి అర్థం కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా కిష్టరాయనపల్లి నెల్లికల్లు ప్రాంతాలలో భూసేకరణ చేసిన 15 ఏళ్లు అవుతుందని, భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల భూసేకరణలో భూములు పోగొట్టుకున్న వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇన్నేళ్ల పాటు నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేకుండా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, ఈ విషయం ప్రభుత్వానికి అర్థం కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డు పరిశీలనతో పాటు స్థానికంగా వివిధ రంగాల మేధావులతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అంటే మారాల్సింది పేదల జీవన పరిస్థితులు. కృష్ణా నది నీళ్లు తేవడంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే అలసత్వం వహిస్తే నిర్వాసితులతో కలిసి ఆయన ఇంటి ముందు ధర్నాకు పిలుపునివ్వడం ద్వారా ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. నిర్వాసితులు బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా లేనంత దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా. రాజ్యాలు, ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జైన్యంతో పాటు అద్భుతమైన ఆలోచన సరళి కలిగిన జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో మాకిక్కడి చరిత్రను గుంటూరుకు తీసుకెళ్లారు. ఉద్యమ సమయంలో దీనిపై మేము పోరాటం చేశామని తెలిపారు. నాగార్జున కొండ వద్ద ఉన్న స్తూపాన్ని కూడా గుంటూరుకు తీసుకెళ్లారు. పానగల్లులో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలేదు. జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మేము ఇక్కడి చరిత్ర తెలుసుకునే క్రమంలో 60,000 ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసింది. పచ్చల సోమేశ్వర ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సాయుధ రైతాంగ పోరాటం చెయ్యని ఇల్లు ఇక్కడ లేదన్నారు. ఆనాటి ఉద్యమకారులు మల్లు స్వరాజ్యం ఇటీవలే మనం కోల్పోయాం. కానీ ఇప్పటికి కూడా జిల్లాలో అదే చైతన్యం ఉంది. ఆలోచన పరులు, చైతన్యవంతులు కలిగిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగానన్నారు. హుజూర్ నగర్లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగాను. అలాంటి ఈ జిల్లాకు ఇప్పుడు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వచ్చానని తెలిపారు. నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. గత 10 ఏళ్లలో చాలా విజయాలు సాధించాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. తెలంగాణ వచ్చాక మన నీళ్లు మనకు వస్తాయని అందరం అనుకున్నాం. కానీ నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో అందరం ఆలోచించాలన్నారు. అందుకు అనేక మార్గాలలో పోరాటం చేయాల్సి ఉంటుంది. బీసీలకు 42% స్థానిక సంస్థలలోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు రావాలి. 20% తేమ ఉన్నా సరే పత్తి కొనుగోలు చేయాలి. ఎకరాకు 7 క్వింటాలకే కొంటామన్న రూల్ తీసేయాలి. ఇప్పటికే ఈ సమస్యపై వ్యవసాయ మంత్రి, కేంద్ర మంత్రికి లేఖ రాశామని కవిత భావోద్వేగంతో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జాగృతి నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ తదితరులు ఆమెతో ఉన్నారు. జై తెలంగాణ. నల్గొండ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా అంటే మనందరికీ తెలిసిందే, ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా. అది కేవలం రీసెంట్ పాస్ట్ కాదు, వందల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి రాజ్యాలు, రాజరికాలు, అదేవిధంగా కళలు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అసలు బౌద్ధానికి, అదేవిధంగా జైనానికి, అదేవిధంగా
అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది, మా దగ్గర దొరికినాయన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు, మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు, అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, మీకు అవన్నీ తెలుసలేవో అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే నాగార్జున కొండ మ్యూజియం అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్తూపాలను గుంటూరుకి తీసుకుపోయినారు. అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి. ఇక్కడ మన పాన్గల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి స్టాచ్యూస్ని కూడా తీసుకెళ్ళిపోయినారు అప్పుడు. అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఇంకా రిటర్న్ రాలేదు. అవన్నిటిని కూడా మనము మెల్లగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగృతి ఆధ్వర్యంలో చరిత్రను వెనక్కి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి, రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి. చిన్న చిన్న స్టోన్స్ చూస్తే 60,000 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది. అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా. మన పచ్చల సోమేశ్వరాలయం చూసినా, ఛాయా సోమేశ్వరాలయం చూసినా, మన పిల్లల మరి చూసినా, ఏది చూసినా కూడా చాలా పురాతనం. అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర. ఒక పక్క ఆ చరిత్ర ఉంటే, ఇంకొక పక్క మనము సాయుధ రైతాంగ పోరాటం, ఏ ఊరిని దట్టినా, ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలో కనపడదు. ఆ సాయుధ రైతాంగ పోరాటము మొన్నటిదాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమ్మ అమ్మగారిని కోల్పోయినాం మొన్న. కానీ వారందరి స్పిరిట్ ఇప్పటి వరకు కూడా బతికుండడం, ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని, వాళ్ళు ఓటు వేసే విధానాన్ని, వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచన పరుల జిల్లా, ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా, అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. జనంబాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం. వచ్చిన 10 ఏళ్లలో అనేక విజయాలను సాధించినాం. ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి. దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే. తెలంగాణ రాగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం. నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినాయా లేదా ఒక్కసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నల్గొండ అంటే ఏముంటుంది, మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే 2.5 లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం. డిండి పూర్తి అయితే 3.5 లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం. ఇక మూసి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తక్కువ పారకం ఉన్నా కూడా మూసి, ఎస్ఎల్బిసి ఆ టనలు పూర్తయితే, దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలు దాంతో రావాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2తోని కొంత పారకం ఉంటుంది. తర్వాత కొంత కాళేశ్వరంతో, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల, బసవపూర్ ఇవన్నీ అయితే దానికి, అట్లనే దేవాదులతోని ఇంకొంత పారకం ఉంటుంది. గోదావరి కొంత పాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ. మరి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కారణం ఏంటంటే,
నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది, నీళ్లు కనబడుతుంటుంది. 4 నుంచి 5 మండలాలకు చుక్క నీరు ఉండదు. నెల్లికల్ లిఫ్ట్, చిన్న లిఫ్ట్ అయిపోతే 25,000 ఎకరాలకు 4 మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి. అడిగేటోడే లేదు. 12 ఏళ్ళు అవుతుంది. 2024లో వరద వచ్చి కొట్టుకపోయింది. అది కొంచెం 2 ఏళ్ల నుంచి ఏం పని అవుతలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలో, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సమస్యలు తీరినాయా? బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి. అంటే మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి, అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి, నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి. దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. నిన్న నెల్లికల్ పోయినాం, సుంకిశాల క్యాన్సిల్ అయింది. సుంకిశాల అయితే మరీ దారుణం. హైదరాబాద్కు 50 ఏండ్ల దాహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. అసెంబ్లీ నడుస్తుంది, వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే. ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ షేర్ చేసుకోగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త. సరే బయటకు వచ్చింది సుంకిశాలలో. ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు, ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరి, వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టుకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం, ఆ తర్వాత నక్కలగండికి పోయినాం, ఆ తర్వాత నెల్లికల్ పోయినాం. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు 18 సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది, ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీనికోసం కేసీఆర్ గారిని 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆగి వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక పక్క స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరికి కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది. 5 ఎకరాలు జాగా ఇచ్చారు. ఓన్లీ